అడగాలేమని? ఈ దాసుడిపై నీకు ఇంకా దయరాలేదా? నీ మనస్సు కరవలేదా? ప్రభు, నీ కరుణకు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? స్వామి, ముక్కంటి దేవరా, గౌరీములోహర, గంగాధర, కరుణించావా స్వామి? కరుణించావు. అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించావు. నిన్ను అనుగ్రహించడానికే వచ్చావు. ఏం కావాలో ప్రభు, అనంత కోటి సూర్యప్రభాభా సమానమైన నీ దివ్యరూపం నా ఒక్కరికే దక్కాలి. నువ్వు నా గర్భకోణంలో కొలువై ఉండాలి స్వామి. గజాసుర, ఏమి ఈ విపరీతమైన కోరిక? అనంతము సకల జనారాధనీయము అయిన శివస్వరూపాన్ని గర్భంలో ధరించాలనుకోవడం స్వార్థం కాదా? స్వార్థమో పరమార్థమో నాకు తెలియదు స్వామి. నా కోరికను మన్నించవలసి, అడిగిన వారిని అనుగ్రహించవలసి. బుద్ధి కర్మానుసారి గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తూ. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. గజాసుర గర్భంలో బంధించబడి ఉంది. ఇది ఆవేదన దర్శనమైంది. ఆ దానిని మందు పెట్టగలవాడు దృష్టిలో ఎంతవరకు లేదు. మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దృష్టికి నడమనగాలంటే అయోధ్యుడు, విరూపుడు, విజంగుడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, కులజ్యేష్ఠుడు, నా దృష్టిలో జన్మించలేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుడికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరిని శరణు వేడండి. అభివాదాలు జగన్నాథ, అభివాదం. కారణం లేదు, పూజలు కదిరాలి. అయ్య కారణం మీకు ఇంటి ఉందమ్మా. విరూపుడు, విజనుడు, సర్వశక్తి సముదాసుడు, గుణశ్రేష్ఠుడు, స్వరచేష్ఠుడు, మహావీరుడు. అవును, అటువంటి వీరుని ప్రసాదించి లోకాన్ని కాపాడుమా. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావాల్సింది ఉంది. నేను దేవగణాలతో వెళ్ళి పరమేశ్వరుని బంధముక్తులై ప్రయత్నిస్తాను. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కానీ కార్యం చేయకూడదు. మిమ్మల్ని ఏం చేయమంటారో ఆలోచించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు నామస్మరణ ఆగిపోకూడదు. అలాగే అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇంతగా చూస్తున్నావు? ఇంతకాలం ఆయన గులకరించారు. తొలిసారిగా అమ్మా అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగి పరవశం, ఆనందాన్ని పట్టి అవును ఉమాపతి, నీ పుట్టుకతో మాతృమూర్తి అనిపించుకునే అదృష్టం నాకు. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? అవేవి వద్దు, కానీ నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవరిని లోనికి రానివ్వకుండా మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. నాయన, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? అవేవి వద్దు, కానీ నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చుని ఎవరిని లోనికి రానివ్వకుండా కావలి కాయను. వస్తావు మరి?
ఆలోచనలకు మెచ్చినావు. నీకు ఏమి కావాలని కోరుకోరు. మేము అందరిలాంటి ఆశుభ్రం కాము. జంగమయ్య భక్తులవస్వామి, మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? మీరు భాగ్యవంతులు కాదు, ఆయన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేము అయినా చేతంతో తీసి ఇవ్వడానికి శివుడేమి ఆటపమక. చేతనైతే చేవ కలిగితే పాలలోచనాన్ని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. శంకర, దుర్గా శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలో నేను ఉండాలని కోరుతూ నా కళలు చేస్తావా ప్రభు? కజాసురా, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలి. మాటలు బాగా నేర్చావే, తర్వాత సావకాశంగా నీ ముక్కు మాటలు వింటాం కానీ ముందు దారి కట్టదు. అమ్మ ఆజ్ఞ నేనెవరో తెలుసా? ఆ అమ్మకు భర్త. ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారివదు, లేదా ఈ పశ్చిమాన్ని బ్రతికించే భారం మాది. పరమేశ్వరుడు, ఈ వికటకుని ఎవరి శిరస్సు తెచ్చి జరిగించాలన్నదే అండి. మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి ప్రేమిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి వెళ్ళండి.